అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావళి. విసిగించారు, వేధించారు, ఆశ చూపారు, చివరికి ఎరవేశారు, ఒత్తిడి చేశారు, మైకులతో నిద్రలేమిని కూడా సృష్టించారు, చివరిగా అప్పు ఇచ్చిన వాళ్ళలాగా ఫోన్ కాల్స్తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంతలా విసిగిపోయినటువంటి ఓటరు ఏం చేస్తాడు పాపం? క్యూ కట్టి ఈ శాడిజానికి ఓట్లు వేయడం తప్ప. హక్కు అంటారు, కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పార్టీకి గొర్రెలాగా ట్రెండ్తో పాటు ఓటరు ఓటు వేసేస్తాడు. నిజంగా ఎందుకు ఆ అభ్యర్థికి ఓటు వేశాడో తనకి 5 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి క్లారిటీ ఉండదు. డబ్బు ఇచ్చిన వారికి ఓటు వేయొద్దని ప్రతి పార్టీ ప్రాధేయపడుతుంది. కానీ ఆయా పార్టీలు డబ్బును మందును ఏరులై పారిస్తాయి. ఆ ప్రవాహాన్ని నింపుకునే ఓటర్లే మన ప్రాంతంలో మనకు ఎక్కువగా తారసపడతారు. కులాలుగా, మతాలుగా, గ్రూపులుగా విభజించి డబ్బును మందును పనిచేస్తారు. లీడర్లుగా తమను తాము చెప్పుకునేటటువంటి ఆకతాయిలు సంఖ్యాబలం చూపించి డబ్బులు పోగేసుకుంటారు. నిజమైన ఓటర్ను నిలువునా ముంచేస్తారు. డబ్బు పంపిణీ అయినా సక్రమంగా ఓటర్ను చేరుతుందా అంటే అది అనుమానమే. ఎక్కువ మొత్తంలో చిన్నా చితకా లీడర్లే జేబులు నింపుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. ఎన్నికల ప్రచారానికి చేసేటటువంటి ఖర్చును ఓ నిధిలా గనక మనం వాడుకుంటే ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పని కానీ అవసరం కానీ ఉండదు. అభివృద్ధి పరుగులు పెడుతుంది. మందు ముక్క అలుపెరగని తిరుగుడు, విలువలేని రవాణా, కాలుష్యం సృష్టించేటటువంటి అతిధ్వనులు, రంగురంగుల చెత్త మనకు ఎన్నికలకు సాక్ష్యంగా నిలుస్తాయి. దీపావళి కన్నా ఎక్కువపాటి బాణసంచ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. దీపావళికి కాలుష్యం కోరలంటూ వ్యాసాలు రాసేటటువంటి దినపత్రికలు దీనిని ఏమాత్రం ఖండించవు. ఏ కోర్టు దీనిని నిరోధించేలా కనిపించదు. ఏ పర్యావరణవేత్తకు ఈ తంతు అసలు కనిపించదు. అందరూ విజయదుందుబిగా గొప్ప విజయంగా అభివర్ణిస్తూ తలకెక్కించుకుని పతాక శీర్షికలు ప్రచురిస్తారు. ఈ పూర్తి ఎన్నికల ప్రక్రియలో గెలుపు రాజకీయ దురంధరులది, ఓటమి సామాన్య మానవుడిది. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు సైతం ఫలానా పార్టీకి ఓటు వేస్తే జీతం పెంచుతామంటూ దిశానిర్దేశం చేసేటటువంటి దుస్థితికి మనం వచ్చాం. ఎన్నికల సంఘం అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించే ఏ సంస్థ తొలినాటి నుంచి ఈ చర్యలను నిరోధించట్లేదు. ఫలానా కులం వారు ఫలానా పార్టీకి ఓటు వేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి అడ్డుకట్టే ఉండట్లేదు. పూర్వం పండగ రోజుల్లో హరిదాసులు, బుడ్డదాసరులు, పిట్టల దొరలు అలరించేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు విభిన్న చిత్ర విచిత్ర వేషధారణలతో, విచిత్రమైనటువంటి చేష్టలతో ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇబ్బందులకు సైతం గురి చేస్తున్నారు. కాళ్లకు మొక్కి ఓట్లు అడుగుతున్నారు. కొందరు వారి తప్పులను ఇలా ముందే ఒప్పుకుంటే క్షమించే గుణం ఉండటమే మన ఓటర్ బలహీనత అని భావిస్తున్నారు. ఓటును ఎవరో ఒకరికి వేయాలి అనే దృక్పథం కొందరి రాజకీయ నాయకులకు వరంగా మారుతోంది. ఎవరో ఒకరు గెలవాలి అనే భావన వల్ల మనం చాలా కోల్పోతున్నాం. ట్రెండ్ మారాలి అంటే ఓటు వేయొద్దని కాదు, నోటా అనే ఆయుధాన్ని ప్రయోగించమని, రాజకీయ నాయకుల్ని మనం కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చని నేను మీకు చెబుతున్నాను. నోటా ఓట్లు ఎక్కువగా అధికంగా పోలైతే ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెష్గా మళ్ళీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాన్ఫిడెంట్గా మంచి నాయకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లోపభూరితమైనటువంటి అభ్యర్థులు ఈ ప్రక్రియలో పార్టీల పరంగా తిరస్కరణలకు గురి అవుతారు. తదుపరి తరం నాయకులు ఆవిర్భవించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాత, తండ్రి, మనవడు, వారసులు అనే పదాలతో రాజకీయం తిరస్కరణలకు గురి అవ్వాలి. చదువులేని, విలువ తెలివని రాజకీయ హీనులు కనుమరుగు కావాలి. విషయ పరిజ్ఞానం, ఆధునికత అందిపుచ్చుకున్నటువంటి నవతరం రాజకీయం మనకు ఎంతో అవసరం. సోదరా, ఓటరా, మేలుకు, ఇకనైనా ఈ పద్ధతి మానుకు, చైతన్యంతో సాగిపో. జై హింద్.